సృష్టి మూలుగుచున్నదా? మరి మనము చూడండి, సృష్టి యావత్తు ఇదివరకే ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచు ఉన్నదట. సృష్టిని గురించి, ప్రకృతిని గురించి చాలా 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 మరి ప్రబోధలు చేసేవాళ్ళు, చాలా సంగతులు చెప్పేవాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. ప్రతి విషయంలో కూడాను ఇది ప్రకృతి ధర్మం అని, లేకపోయినట్లయితే ఇది సృష్టి ధర్మం అని సహజంగా ఉపయోగిస్తూ ఉంటారు చాలా జ్ఞానం కలిగిన వాళ్ళు. అయితే ఆ సృష్టి మూలుగుతూ ఉంది. దేనికో తెలుసా? అదంతా కూడా నాశనమునకు లోనయ్యున్నది సోదరులారా. ఇదంతా కాలిపోతుంది ఒక దినాన. అయితే అది ప్రసవ వేదన పడుతూ ఉన్నదట. అయితే మరి మన యొక్క జీవితాల్లో ప్రభైన క్రీస్తు మనందరి కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు, శిలువ మరణం పొంది ఉన్నాడు కనుక మనము ఆయన కుమారులుగా అనగా దత్తపుత్రులముగా జీవించుట కొరకు మనము కూడా విమోచింపబడటానికి మూలుగుచూ ఉన్నాం. మన జీవితాల్లో కూడా మనం ఏ విధము చేతనైనా విమోచనము అనగా పాప క్షమాపణ, ఈ పాపముల నుండి విడుదల పొందుటకు, శరీర స్వభావము నుండి మనం ఆత్మ సంబంధులుగా జీవించుట కొరకు, ఈ లోకము నుండి పరలోకానికి మన ప్రయాణ పద్ధతిలో విజయము పొందుట కొరకు మన జీవితంలో మనము కూడా అనేక విధములైన శోధనలు, నిందలు, దూషణలు, అవమానాలు కలుగుతూ ఉన్నప్పుడు మూలుగుచు మన యాత్ర ముగించుట కొరకు మనము వేదన పడుచు ప్రభు యొక్క విమోచనము పొందినంత వరకు కూడా బ్రతకవలసిన విధానాన్ని పరిశుద్ధుడైన ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. సృష్టి ఆ యావత్తు కూడాను మొత్తం అంతా మూలుగుతూ ఉన్న పరిస్థితులు చూస్తున్నాం. మనము దేవుని యొక్క ప్రత్యక్షతను పొందినంత వరకు నిరీక్షణతో ఈ శరీరం అనే గుడారములో మూలుగుచు ప్రభు యొక్క విమోచనము పొందిన వారముగా తండ్రితో కూడా యుగయుగములు జీవించుట కొరకు ప్రయాసపడదాం.